హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటివరకు కూడా మనం ఆన్లైన్లో ఏదైనా ఫుడ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నాం కొన్ని యాప్స్ నుంచి, జొమాటో అని, అలాగే జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ యాప్లోనే మనం మద్యం కూడా, మందు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్గా వార్త అయితే వీళ్ళకి రావడం జరిగింది. ఇది ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ఉందని చెప్తున్నారు. ఒకటి ఒరిస్సా, ఇంకొకటి బెంగాల్. ఆల్రెడీ అక్కడ ఆన్లైన్లో మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు చాలా రాష్ట్రాలకి అది అమలయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. దాని గురించి అంటే తమిళనాడు, గోవా, కేరళ ఇలా కొన్ని రాష్ట్రాల పేర్లు ప్రకటించారు. ప్రకటించి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టు ఒరిస్సా, బెంగాల్లో నడుస్తోంది. ఇది ఎప్పుడైతే ఆన్లైన్లో మందు అనేది పెట్టామో 20 నుంచి 30% ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి ఈ 2 రాష్ట్రాల్లో అని చెప్తున్నారు వాళ్ళు. సో దీన్ని బట్టి దీన్ని ఆన్లైన్లో తీసుకొస్తే విపరీతమైన డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ బిజినెస్ పెరుగుతుంది. దీని ద్వారా ఆన్లైన్ డెలివరీస్ పెరుగుతాయి. తద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేది ఒక ఫ్యాక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి తగ్గ గ్రౌండ్ ఉంది వాళ్ళ దగ్గర. నిజానికి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది. చాలా కాలంగా మద్యం ఆన్లైన్లో దొరికేస్తే బాగుంటుంది అంటే వేరే ఎక్కడికో వెళ్ళి తాగటం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవుల్లో దొరకటం, కేసులు, చలానాలు, ఈ గొడవ కంటే కూడా కూర్చున్న చోటకే మందు తెప్పించుకుని తాగేసి అక్కడే పడుకుంటే ఏ వివాదాలు ఉండవు అనే అభిప్రాయంతో చాలా కాలంగా ఇది ఒక డిమాండ్గా రకరకాల వేదికల మీద వ్యక్తీకరణ జరిగింది. దీన్ని కరోనా టైంలో నిజానికి అప్పుడు చాలామంది ఇది బలమైన డిమాండ్గా చేశారు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో టోటల్గా వైన్ షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ఈ క్లోజ్ అయిన సందర్భంలో చాలామంది అది దొరక్క ఇబ్బంది పడి బ్లాకుల్లో కొని, వైట్లో కొని ఇలా రకరకాలుగా తిప్పలు పడ్డారు. ఈ ప్రాసెస్లోనే ఈ ఆన్లైన్ పెడితే బాగుంటుంది కదా, ఏదో అలా అన్నిటినీ తెప్పించుకున్నట్టుగానే వాటిని కూడా తెప్పించేసుకుంటామని చాలామంది మాట్లాడారు. అయితే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు షాప్కి వెళ్తే మీ ఆధార్ కార్డు చెక్ చేసి వయసు, ఇతర వివరాలు తెలుసుకుని అప్పుడు మందు అమ్మటం అనేది జరుగుతుంది. సీరియస్గా అది పాటించకపోయినా అక్కడ ఒక బోర్డు ఉంటుంది. 21 సంవత్సరాల లోపు వాళ్ళకే అనుమతి, మద్యం అమ్మబడదు అని ఒక బోర్డు అయితే ఉంటుంది. అది పాటిస్తారు అని నేను చెప్పట్లేదు. 5 ఏళ్ల పిల్లోడు, 6 ఏళ్ల పిల్లోడు వెళ్ళి కౌంటర్లోకి డబ్బులు ఇచ్చినప్పటికీ వాళ్ళు డెలివరీ చేయొచ్చు. కాకపోతే ఒక బోర్డు ఉంటుంది, ఎప్పుడైనా అబ్జెక్ట్ చేస్తారు. జనరల్గా సినిమా థియేటర్స్ దగ్గర కూడా ఇలాంటి నిబంధనలు ఉంటాయండి. ఏ సర్టిఫికెట్ థియేటర్స్లో ఏ సర్టిఫికెట్ సినిమాకి సంబంధించి కేవలం అడల్ట్స్ని మాత్రమే అలౌ చేయాలి, పిల్లల్ని అలౌ చేయకూడదు. కానీ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు, టికెట్లు కొనేసుకుంటారు, వెళ్ళిపోతారు. అసలు వాళ్ళకి తెలియదు అది ఏ సర్టిఫికెట్ సినిమా అని. గతంలో ఏ సర్టిఫికెట్ వస్తే తమ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో అని భయపడేవాళ్ళు ప్రొడ్యూసర్లు. ఏ సర్టిఫికెట్ ఇస్తున్నాం మీ సినిమా కంటే భయపడిపోయి అది లేకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి అయ్యా, అది చేస్తామనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక దశలో ఆపారు. 14 ఏళ్ల లోపు అంటే 18 ఏళ్ల లోపు పిల్లల్ని, 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు, పర్టికులర్గా టీనేజ్లోకి న్యూ కమ్మర్స్ని, టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళని పర్టికులర్గా ఫలానా సినిమాలు చూడకుండా నియంత్రించడం అవసరమని అప్పుడు భావించింది రాజ్యం. భావించడం వల్ల సీరియస్గా ఇంప్లిమెంట్ జరిగింది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. రెండోది యుఏ అని ఉంటుంది. అంటే పెద్దలతో కలిసి పిల్లలు వెళ్ళవచ్చు, పెద్దలు లేకుండా పిల్లలు వెళ్ళకూడదు. ఇదో సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్లు సీరియస్గా పట్టించుకుంటారా లేదా అనేది మనకు తెలుసు ప్రాక్టికల్గా. ఇటువంటి కండిషన్లో ఇక్కడ ఆన్లైన్ డెలివరీస్ వచ్చేసి ప్రతి చిన్న 5వ తరగతి పిల్లడు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి తెప్పించేసుకుని తాగేస్తే ఏంటి పరిస్థితి అని చాలామంది మాట్లాడారు. అయితే దాన్ని కూడా వీళ్ళు ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడైతే బెంగాల్లోనూ, ఒరిస్సాలోనూ అమలవుతోందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మేము దీన్ని కూడా పరిగణనలో తీసుకుంటున్నాం. వయో పరిమితి అంటే చిన్నపిల్లలకి ఇది అమ్మకూడదు, అంటే మైనారిటీ తీరినటువంటి పిల్లలకు మాత్రమే ఇది అమ్మాలి అనే పద్ధతిలో దీన్ని
ఈ స్ట్రక్చర్ డిజైనింగ్ జరిగింది ఇంతకాలం, అందుకని మేము బయటకు ఎమోషనల్గా మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. సో బుక్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది మీ ఏజ్ అంతా అని. ఇప్పుడు అది నొక్కేస్తే స్వయం నిర్ణయం. నా వయసు 18 కాదు అన్న దగ్గర నొక్కేస్తే 18 కాదు అని అంతం భావించి వాడికి డెలివరీ ఇచ్చేస్తుంది. చాలా పవన్ వీడియోస్, పవన్ సైట్స్ ఓపెన్ కావు. ఓపెన్ కాకుండా ఒక కాషన్ నోటీస్ వస్తుంది, మీ ఏజ్ 18 లోపు అయితే చెప్పండి, ఇది ఓపెన్ కాదు మీకు ఎప్పటికీ, దాటితే చెప్పండి అప్పుడు చూద్దాం అన్న పద్ధతిలో ముందు ఒక నోటీస్ వస్తుంది, స్క్రీన్ మీద అపియర్ అవుతుంది. వీడు 18 కాదు అని కొట్టేస్తే వెంటనే సైట్ ఓపెన్ అవుతుంది, వీడు అందులోకి వెళ్ళిపోతాడు. వాడు 5వ తరగతి చదివే పిల్లోడు కావచ్చు, 4వ తరగతి చదివే పిల్లోడు కావచ్చు, వాడి నాశనం మొదలైపోతుంది ఆ క్షణమే. దానికి పెద్ద ఇబ్బంది ఏం పడరాళ్ళు. అంటే మీకేం చెక్కింగ్ ఉండదు, మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయండి అని అడగదు అక్కడ. మీ ఆధార్ కార్డు లేకపోతే ఏజ్ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేయండి, దాన్ని అప్లోడ్ చేసిన తర్వాతే మీకు యాక్సెస్ ఇస్తామని చెప్పరు. మీ స్వయం నిర్ణయం, మీకు 18 ఏళ్ళు దాటినాయా లేదా చెప్పండి అంటే దాటినాయి అంటాడు వీడు 10 ఏళ్ళలోడు కూడా దాటినాయని చెప్తే వాడికి సైట్ ఓపెన్ అయిపోయి దర్శనం మొదలైపోతుంది. ఇది ప్రమాదకరం. అలాంటిదే ఇక్కడ కూడా డిజైన్ చేస్తారు. చేసి నీ ఏజ్ 18 దాటిందా అని అడుగుతారు, వీడు నొక్కేస్తారు. దానికి ప్రూఫ్ ఏమిటి అని అడగడు. ప్రూఫ్ ఏమిటి అని అడిగితే నిజానికి ఆధార్ కార్డు మరొకటి ఒక 10th క్లాస్ సర్టిఫికెట్ వీడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవాలి. దానికి మళ్ళీ యంత్రం సరిపోతుందా, దీనిలో ఏ మేరకైనా మానవ శ్రమని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందా, దానికి సంబంధించిన రిక్రూట్మెంట్లు ఏంటి, ఇలా 100 విషయాలు ఉంటాయి గవర్నమెంట్ బుర్రలో. టెక్నికల్గా వీళ్ళు పైకి చెప్తున్న మాట ఏంటంటే ఈ వయోపరిమితి వ్యవహారం అంటే కింది మైనారిటీ తీరనటువంటి పిల్లలకు అమ్మకూడదు అనే నిబంధనని ఇక్కడ ఎలా అమలు చేయాలనే దాని మీద కసరత్తు చేశాం. దానిలో ఒక కొలిక్కి వచ్చేసింది వ్యవహారం. అందుకని ఇప్పుడు మిగిలిన చాలా రాష్ట్రాల్లో, మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. క్రమంగా దేశవ్యాప్తంగా అమలు జరిగిపోతుంది. ఆన్లైన్లో మందు అనేది దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలైపోతుంది. ఏదైనా డెలివరీ దొరుకుతున్నప్పుడు మందు ఎందుకు ఆపాలి అని ఒక ఆర్గ్యుమెంట్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే గవర్నమెంట్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇవన్నీ టోటల్గా మనం వ్యవస్థే మార్కెట్ ఎకానమీలో ఉంది. మార్కెట్ సంతృప్తి పడుతుందంటే ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఏ ప్రభుత్వాలైనా సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగానే దీనిలో మార్కెట్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. 30% సేల్స్ పెరిగినాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఏది ఆన్లైన్ డెలివరీ కంపెనీస్ దాన్ని అప్రిషియేట్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, బాగుంది కదా, దీన్ని ఇంతకంటే మనకు ఆధారం ఏం కావాలి పెట్టేయండి అంటారు. వెంటనే స్టార్ట్ అయిపోతుంది యాక్టివిటీ, డెలివరీలు మొదలైపోతాయి. ఆ తర్వాత ఏ మేరకు లబ్ధి పొందుతారు దీని ద్వారా అనేది మనకి ఒక 4-5-6 నెలల ప్రయాణం తర్వాత కానీ అర్థం కాదు. అయితే డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది, లాభాలు ఉన్నాయి. ఆల్రెడీ 20-30% మాకు ప్రాఫిట్స్ వచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఆన్లైన్ సేవల తాలూకా కంపెనీలు చాలా ఉన్నాయి. దానిలో జప్టో ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది. మనకు పాత రోజుల నాటి ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి కదా, మళ్ళీ ప్లేలోకి ఎంటర్ అయిపోయి మా దగ్గర పైగా ఆఫర్స్ వస్తాయి. ఇందులో మందుబాబులను ఉత్సాహపరుస్తున్న విషయం ఏంటంటే ఆన్లైన్ సేల్స్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయి. ఆఫ్లైన్ సేల్స్లో వాడు అడిగిన డబ్బులు చెల్లించి రావడమే. ఆన్లైన్లో ఆఫర్స్ ఇస్తారు, దీనికి 2 సీసాలు కొంటే మీకు ఇంకేదో ఫ్రీ అంటాడు, లేదు ఇలాంటివి 5 బాటిల్స్ కొంటే కనుక మీకు ఏదో కూపన్ వస్తుంది అంటాడు. వీటికి అట్రాక్ట్ అయ్యి కొనేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా రకరకాలుగా ఇది పరిణామం చెంది ఎటో వెళ్ళిపోవచ్చు. ఇది ఇలా వెళుతుందనే ప్రమాదాన్ని ఊహించి దీని మీద కొంచెం కట్టడి చేశారు. ఇప్పుడు ఆ కట్టడి లేచిపోతుంది కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్ వచ్చేస్తాయి. మందులు వచ్చి వాళ్ళు సర్వ్ చేసినా చేయొచ్చు, మరికొంత చెల్లిస్తాయి. అక్కడే కూర్చుని ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో అతనికే ఒక చెల్లింపు చేస్తాయి. ఇన్ని గంటలు మీరు వినియోగించుకోవచ్చు, అతనికి ఇంత పేమెంట్ ఇస్తే సరిపోతుంది మీరు అంటే, ఈ డెలివరీ బాయ్ అక్కడ కూర్చుని వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళు తాగి పడుకున్న తర్వాత లేచి వస్తాడు. ఆ లెవెల్ సర్వీసెస్ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచం బతుకుతోంది సర్వీస్ సెక్టార్ మీద, ఉత్పత్తి రంగం కాదు ఇది. సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ డబ్బులు సంపాదిస్తోంది భారతదేశంలో. అందుకని ఆ సర్వీస్కి కూడా ఛాన్స్ ఉంది. అక్కడ ప్రయోజనం కాదు అనే ఆర్గ్యుమెంట్ని బుల్డోజ్ చేసి దీన్ని పట్టుకొచ్చేస్తారు. నో ఇష్యూస్, నో ప్రాబ్లం.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.